కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నూతన బస్ డిపో ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నూతన బస్ స్టాండ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిగాను రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అర్హులైన ప్రతి రేషన్ లబ్ధిదారుడికి సన్నబియ్యం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రైతన్నల శ్రేయస్సు కోసం పెట్టుబడి సహాయం కింద ప్రతి రైతుకు ఎకరాకు 13,000 రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు అందరూ గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, 18 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమని గుర్తు చేసిన ఆయన, ఆర్టీసీ సంస్థకు నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం ఆధ్వర్యంలో శతవిధాల ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన బస్ డిపోలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుని ఇతరులని చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేశారని, ఆయన విజ్ఞప్తి ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కనుక 40 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినాం. బస్ డిపో గురించి కూడా బస్ డిపో జాగా కూడా ఉంది, కానీ మనకు అదృష్టం రాలే. మరి అలా మన పొన్నమన్నా పెద్ద మంది చేసుకుని మనకు బస్ డిపో తప్పకుండా ఇస్తారని, ఎందుకంటే అన్న కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు, జీవితంలో కష్టపడి వచ్చాడు, ఈ రోజు మంత్రి స్థాయికి ఎదిగాడు. ఆయన కష్టాలు తెలుసు. చిన్న నాయకుడిగా ఎన్ఎస్సీ నుంచి పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఉండి మరి తెలంగాణ రావడానికి కష్టపడ్డ వ్యక్తి అని ఆ రోజు తెలంగాణ ఎంపీ ఫోరంలో చైర్మన్ గా ఉండి మరి తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించిన పొన్నమన్న కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని అంటున్నారు. మరి ఎంపీగా ఉండి ఆ రోజు తెలంగాణ ఉంటాడు. కనుక నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన తప్పకుండా సీఎం గారి ఆశీస్సుతోని పొన్నమన్న ఆశీస్సుతోని మనకు బస్ డిపో వస్తుందని నేను మరి ఈ బస్ స్టాండ్ మీరు అనుకోవచ్చు. ఇలా పిఏసీ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉన్నా ఇంట్లోకి వెళ్ళి నేను మా ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ మా అన్న మా వల్ల ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా. ఢిల్లీ మొత్తం దేశంలో రైల్వే ప్రజలందరికీ ఒక లైఫ్ లైన్. అది తెలంగాణలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఆర్టీసీ బస్ ఒక లైఫ్ లైన్. ఆర్టీసీని సంరక్షించుకుంటూ కార్మికుల సంక్షేమంతో ప్రయాణికుల సౌకర్యం కలిగజేస్తూ ముందుకు పోతున్న సంస్థ ఇది. ఈ సందర్భంలో ఎల్లారెడ్డి బస్ స్టాండ్ కొత్త బస్సులు వారి సందర్భంగా ఎన్ని బస్సులు అడిగితే
తొందరగా అన్ని బస్సులను ప్రతి ఈడీగారు సార్ గారు మీ ఆడవాళ్ళని డిఎం పంపి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఎక్కడెక్కడికి రూట్ బస్సు కావాలో సర్వే చేసి వీలైనంత తొందరగా చుక్కలకు ఎల్లారెడ్డికి ఖచ్చితంగా బస్సులు ఏర్పాటు చేయాలని శాసనసభలో ప్రభుత్వ కార్యక్రమాల విషయం పెట్టి ఇద్దరు తొందరగా వేసి రెస్పాండ్ అవుతారు. ఆ విధంగా ఈ శాసనసభలో ఏ మంత్రిని వదిలిపెట్టకుండా నిధులు వేసినా మన ఎల్లారెడ్డి నియోజకవర్గ నిధులు కావాలని ఎల్లారెడ్డి చిన్న పిల్లలు నాకంటే మీ ఎమ్మెల్యే సూపర్ పెద్దగా అడుగుతున్నా. నాకు 57 ఏళ్ళు. నేను ఎమ్మెల్సీ అధ్యక్షుడు 99 2005 మార్కెట్ చైర్మన్. అప్పుడు మార్కెట్ చైర్మన్ నామినేషన్ మార్కెట్ చైర్మన్ 2009లో ఎంపీ. మళ్ళా దురదృష్టపడి 14 ఓడిపోయినా మళ్ళా మా నియోజకవర్గ ప్రజలు మొన్న ఎమ్మెల్యే గెలిపించారు. ప్రభుత్వంలో మంత్రి అయినా తప్పకుండా కార్యకర్తలు విశ్వాసంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యకర్తలుగా రాబోయే స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు మరి మీరంతా ప్రజా సమస్యలలో పాల్గొనాలని కోరుతూ మరొకసారి ఎమ్మెల్యే గారికి కార్యక్రమం నిర్మల తప్పకుండా ఒకసారి ఉండాలని కోరుతూ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.